వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా దివ్య వ్లాగ్స్. నేను ఈరోజు ధూల్పేట్ వినాయకులను చూడడానికి అయితే వచ్చామండి. అవి రేట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎలాంటి టైప్ ఉన్నాయి అనేది మన వీడియోలో ఇప్పుడు చూద్దాం. నాతో పాటు మీరు చూడండి. ఇప్పుడు మనము సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చామండి. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరులు కానీ అమ్మవార్లని కానీ తయారు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ షెడ్లో మనకి 4-5 విగ్రహాలు అయితే ఉన్నాయి, మిగతావన్నీ వెళ్ళిపోయాయండి. ఇప్పుడు ఉన్న విగ్రహాల రేట్లు అయితే చూద్దాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గణేష్ విగ్రహం వచ్చేసి 18 ఫీట్స్ అండి. రేట్ వచ్చేసి 1,20,000 అన్నారు. మనం తీసుకునేటప్పుడు కొంచెం అడిగితే తగ్గిస్తున్నారు. ఇక్కడ చూస్తున్న విఘ్నేశ్వరుడు 15 ఫీట్స్ అంటండి, 75,000 అన్నారు. మహారాజా గణేష్ అండి 65,000, 12 ఫీట్ అనమాట. ఇంకా ఈ విగ్రహం వచ్చేసి 18 ఫీట్స్ అండి, 1,10,000, 15,000 అలా చెప్తున్నారు. ఈ విగ్రహం వచ్చేసి 15 ఫీట్లు, 1,20,000 అని చెప్పారండి. అక్కడక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఇలా షెడ్లో ఇంకా వినాయకుళ్ళకి కలర్స్ అయితే వేస్తున్నారు. का गणेश 75 फीट का गणेश के हथियार है मैडम. ये कितने साल से कर रहे हैं? हम कम से कम 30 से 40 साल से बना रहे हैं. हमारे भाई, हमारे बड़े भाई हमारे बनाते थे, अब हम बना रहे. ఇక్కడ ఒక షెడ్ అయితే ఉందండి. ఈ షెడ్లో వచ్చేసి కటింగ్తో సహా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ శంఖము, చక్రము, త్రిశూలము, కమ్మర కట్టి, తల్వారు, ధనుషు ఇలాంటివి అన్నీ ఆయుధాలు తయారవుతూ ఉన్నాయి. అదొచ్చి ఈ ఆయుధాలన్నీ వీళ్ళు తరతరాల నుంచి తయారు చేసి మన నాగోల్లో ఉన్న 75 ఫీట్ గణేష్ విగ్రహానికి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, దసరా పండగ వచ్చినప్పుడు అమ్మవారికి సంబంధించిన ఆయుధాలు కూడా వీళ్ళే తయారు చేస్తూ ఉంటారట. మరి అవి ఏంటి అనేది ఆయన కూడా చెప్తారు. చూద్దాం ఇప్పుడు. परशुराम के अवतार में है तलवार है. ఈ ధూళిపేటలో చాలా మంది కళాకారులు ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు వినాయకుళ్ళని ఒక 1-2 నెలల ముందు నుంచే ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారట. ఏరియాలో మొత్తం వినాయకుళ్ళతో సందడితో ఉంటుంది. 100 रुपये 400. हाँ, ये 600 का है. 600. ये 300 का है. 300. अच्छा. ये छोटा ये 50 रुपये का है. అమ్మా 600. ఇవన్నీ 600ఏనా? ఓకే, 6,000 అంట. చూడండి, ఈ గణేష్ విగ్రహం కూడా 6,000 అని చెప్పారండి. ఇలా మనకి విగ్రహాలు వెళుతూనే ఉంటాయి. ధూళిపేటలో కొన్ని వేల విగ్రహాలు అయితే వెళ్తూ ఉంటాయండి, కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. చూస్తున్నట్టండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు విగ్రహాల రేట్లు అయితే చూద్దాము. ఈ గణేశుడు చూడండి 1,400. ఈ వినాయకుడు చూసారా 1,200 అండి. కొంచెం తగ్గిస్తారా? తగ్గిస్తాం. ఓకే. దాంట్లో నుంచి
₹3,500 वो 4,000 4,500 ये ₹1,500 हाँ 900 1,000 ये छोटा ₹300 ये छोटा ₹300 हाँ 2,500. ఇప్పుడు వచ్చాము మనము కైలాష్ గణేష్ ఐడిల్స్ దగ్గరికి అయితే షెడ్కి వచ్చామండి. మీ దగ్గర ఏ రేట్ నుంచి గణేష్లు స్టార్ట్ అవుతాయండి? 1000 నుంచి మీకు 60,000 వరకు రేంజ్ ఉంది. ఈ గణేష్ రేట్ ఎంతో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న గణేశుడు వచ్చి 48,000 అండి. బార్గెన్ చేస్తే మనకి 38,000కి అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నది పికాక్ గణేష్ అంటండి. 32,000 నుంచి 42,000 వరకు అయితే చెప్తున్నారు రేటు. బేరం ఆడితే మనకు 26,000కి అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదండి, దారి పొడవునా ఇలా విగ్రహాలు వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు 48,000 అండి. ఈ వినాయకుడు వచ్చేసి 75,000 అండి. మనం చూస్తున్న ఐడిల్స్ అన్నీ తుల్జా భవానీ ఐడిల్స్ వాళ్ళు తయారు చేసినవి, ఆ మోడల్లో తయారు చేసినవండి. ఈ విఘ్నేశ్వరుడు వచ్చి, ఈ గణేశుడు వచ్చి 30,000 అండి. ఇంకా కొంచెం బార్గన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు మనకి. ఈ కృష్ణుడి రూపంలో ఉన్న గణేశుడు వచ్చేసి 25,000 అంటండి. చూస్తున్నారు కదా మీ ఇదంతా. ఇప్పుడు చూస్తున్న గణేష్ వచ్చేసి మల్లార్ గణేష్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 85,000. చూసారు కదండి, కింద నుంచి పై వరకు చాలా అందంగా అమర్చారు అన్నీ. 1000 కొంచెం తగ్గిస్తారు, మనం అడిగితే తగ్గించేటట్టున్నారు. ఈ గణేశుడు వచ్చి మహారాజా గణేష్ అండి. దీని రేట్ వచ్చి, ఈ మహారాజా గణేష్ వచ్చి 32,000 అండి. చూస్తున్నారు కదా, బాగుంది. అమ్మవారు కూడా వెనక్కున్నారు. చూస్తున్నారు కదండి, ధూల్పేట్లో సందుకి విఘ్నేశ్వరులని అమ్ముతూ ఉంటారు. కొన్ని వేల విగ్రహాలు మనము చూడొచ్చు ఇలా టైంలో. ఇప్పుడు మనము శ్రీ రామ్ ప్రసాద్ షెడ్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఎలా ఉన్నాయి విగ్రహాలు, రేట్లు కూడా చూద్దాము ఇప్పుడు. ఈ షెడ్డులో 1 ఫీట్ నుంచి మనకి గణేష్ విగ్రహాలు అయితే తయారవుతూ ఉంటాయండి. ఇక్కడ ఈమె చూడండి, ఒక్కొక్క విగ్రహాన్ని ఎలా డెకరేషన్ చేస్తున్నారో చూడండి. राम प्रसाद टीम सेंटर है इधर। गणेश है ये आधे शंकर जी आधे लिंग है, लिंग के टाइप पर है। ये आपको 12 आएंगे, 12,000 में आ जाएगा। ओके, कमल पर बैठे सो है। कमल पे बैठा है। हाँ ये 15 में 15 हाँ। ओके, ये दगड़ू सेठ गणेश है। दगड़ू शेठ गणेश हाँ कितना है ये भी आपको 15 आएगा, 15 में आ गया। इस टाइप पर है। ये शिवाजी महाराज का, हाँ ये कितना गया है? ये आपको 18 में आएगा वो। 18,000 में आ जाएगा। ये कौन सा गणेश है? ये किशन जी टाइप पर है, मोर पर बैठे सो है। ये आपको 15 में आएंगे, 15 में आएंगे ये गणेश हाँ। जी। ओके। किशन जी टाइप पर है ये। ये गणेश ये बैठक के गणेश है, शेर है बाजू,
ये आपको 15 में आएंगे। ये भी 15 में हाँ। आएगा। ओके। वो लाल बाग के टाइप पर है वो। अच्छा, लाल बाग। हाँ ये सो हाँ। सा है ना। पूरे भगवान है। हाँ भगवान। ये आपको 15 में आएंगे। ये गणेश 15 में आएगा। हाँ శంకర్ ఆర్ట్స్ వాళ్ళ గణేష్లండి. చూసారా, ఈ పెద్దది వచ్చి 80,000, దానికన్నా చిన్నది వచ్చేసి 45,000. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాలన్నీ 5 ఫీట్ నుంచి 6 ఫీట్ అలా అయితే ఉన్నాయండి. ఒక్కొక్క విగ్రహము డిజైన్ బట్టి అయితే రేట్ ఉంది. 1500, 600, 700 అట్లా రకరకాల డిజైన్ బట్టి అయితే రేట్ ఉంది. ఇంకా మనము అడిగితే కనుక వీళ్ళు తగ్గిస్తున్నారు. చూస్తున్నారా, వచ్చే వినాయకుళ్ళు కానీ వెళ్ళే వినాయకుళ్ళు కానీ ఎన్నో చూస్తున్నారా, ఎంత ఆర్భాటంగా ఉంటుందంటే ఇక్కడ చాలా సందడిగా అయితే ఇప్పుడు ఉంటుందండి. ఇంకో షెడ్లో చూద్దాం మనం. सावरिया ट्रेडर्स, सावरिया गणेश ट्रेडर्स। देखिए गणेशा है, मुंबई पैटर्न्स, हैदराबाद पैटर्न, सोलापुर पैटर्न। स्टेट का पैटर्न्स है। ये सोलापुर पैटर्न है। सोलापुर का है ये गणेश मूर्ति. कितना है? 20,000 20,000 20,000 ఇవన్నీ అది 20,000। అన్ని 20,000. 1 2 3 4 20,000 ఉన్నాయి. 20,000. ఇది పెద్ద సైజ్ అనే 25. ఆ గణేష్ వచ్చి 25,000. ఈ ఆ రెండు ఇది రెండు 25. 25,000. రామ్లాలా గణేష్, ये मौली 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 रा రాంబాబు. माऊली माऊली महाराष्ट्रन। ఇది 10,000. ఈ గణేష్ ఏం గణేష్ అండి? ఇది షోలాపూర్ ప్యాటర్న్ అనే 10,000 3 ఫీట్స్. 10,000 ఈ గణేష్. ఈ గణేష్ వచ్చి 25,000 అండి. 2,500. ఇది వచ్చి 2,100 ఈ గణేష్ వచ్చి. सनफ्लावर का कितना है? वो फ्लेवर का ये देने का रेट बोल 3,500 अंत. 3,500 అంటండి. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాలు అన్నీ అండి 600 నుంచి 2,000, 3,000, 4,000, 5,000 లోపల అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ. कितना गणेश है माँ? ये ना रेट 1,500. ये 2,500. ये सेम प्राइस सेम प्राइस. अच्छा ये सेम 1,500. 12 ఫీట్ వినాయకుడు చూడండి 45,000. 45,000 12 ఫీట్ వినాయకుడు. कौन सा कलाकार है? सुबोध कलाकार है। गणपति कितना है? ये 9 फीट का है, डायमंड गणेश। कितना रेट? 42,000। 42,000. वो गणेश क्या है? वो लीफ का है गणेश। लीफ गणेश कितना है ये? सेम प्राइस 42. सेम है, खाली कलर है कलर अलग है. ये गणेश सेम है, कलर खाली कलर डिफरेंस है। ओके. సో చూసారు కదండి, ఎన్నో విగ్రహాల్ని మనము దగ్గరికి వెళ్ళి చూడలేం కదా. ఇలా మేము ట్రిప్ వేసినప్పుడు ఎన్ని విగ్రహాలని చూపించడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి.